నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా సార్ దావోస్ పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము నాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న. 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి డావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మా. డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. డావోస్ సెర్చ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పడతారా? అవును, ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను. ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాల్సి ఉంది? టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్ని. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసడానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నాడు? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా. వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం.
కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తా. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దావాస్లో చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా. అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో, ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించావు, పొల్యూషన్ రేట్ చేయించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది. ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పని. అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి